మీరు ఇంతకుముందు మురళీమోహన్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి మురళీమోహన్ గారి గురించి చివరి ఎలక్షన్స్ అప్పుడు చాలా ఆల్మోస్ట్ చెడ్డగానే మాట్లాడారు. ఎందుకు మాట్లాడాలి సార్? మీరు ఏ యూట్యూబ్ అయినా ఆన్ చేసుకోండి, ఎవరి గురించి నేను చెడ్డగా మాట్లాడాలి. చెడ్డగా గుర్తుపెట్టి మురళీమోహన్ గారి గురించి ఒకటే మాట మాట్లాడాలి. మీరు ఏదైనా సరే మీరు నెక్స్ట్ నేను వెళ్ళిపోయాక మీరు కట్ చేసి మీరు వేసుకొని కావాల్సి ఉంటే మురళీమోహన్ గారి గురించి క్లియర్గా చెప్తానేనండి. మురళీమోహన్ గారి గురించి నేను ఒకటే మాట అన్నా, ఈ ఓటమి జయసుధ గారిది కాదు, ఈ ఓటమి మురళీమోహన్ గారిది, ఈ ఓటమి మురళీమోహన్ గారిది అని ఒక ఛానల్లో చెప్పాను. అది నా తప్పు. నేను మురళీమోహన్ గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నాకు చాలా ఇన్స్పైర్. ఇది ఎందుకన్నానంటే నాకు జయసుధ గారు అంటే ఇష్టం. ఎంత ఇష్టమో జయసుధ గారికి తెలుసు, చాలా ఇష్టం. ఆవిడ ఓడిపోయాక అన్నాను నేను ఎలక్షన్లో ఎవరిని తిట్టలేదు సార్. మీరు యూట్యూబ్ ఏదైనా చూసుకోండి, మిగతా వాళ్ళు తిట్టే నాకు సంబంధం లేదు, కానీ నా నోటంటే తిట్టలే. అయ్యో ఇంత మంచి ఆవిడ్ని ఓడిపోయిందే, నేను మురళీమోహన్ గారు పక్కన ఉన్నారేమనుకోండి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మురళీమోహన్ గారికి ఆ ఎలక్షన్లకి సంబంధమే లేదు. నేను తొందరపడి నాకు తెలియక పక్కోళ్ళు చెప్పిన మాటని మురళీమోహన్ గారు సపోర్ట్తో ఇదంతా జరుగుతుంది అనుకున్నాను నేను. కానీ అది కాదు. సారీ అనే పర్సనల్గా కలిసారా మళ్ళీ? అయ్యో మురళీమోహన్ గారు అండి అంటే ఈ విషయంలో మాట్లాడారా మీరు? మాట్లాడలేదు కానీ సార్ ఆయనతో 20 ఏళ్ళు ఆయన దగ్గర, ఆయనతో నేను ఎన్నో పదవులు చేశాను. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా, ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను మా అమ్మాయి పెళ్లి దగ్గర పెట్టుకుని కూడా నేను తిరిగి వచ్చాను అక్కడ. గ్రేట్ పర్సన్ అండి నేను మురళీమోహన్ గారు. నాదే తప్పు ఆ విషయంలో. నేను ఆయన మనస్ఫూర్తిగా మా అన్నయ్యకి సారీ. ఆ ఒక్క మాట ఇంకేమనలేదు సార్. ఈ ఓటమి మురళీమోహన్ గారు అన్నం తప్పితే ఆ ఎమోషన్ లేదు. ఎందుకంటే అంత గొడవలు అయిపోయి, రచ్చర్ అయిపోయినాయి, గొడవలు అయిపోయి నాకు ఎవరో ఇలా మీద ఎగదోసారని ఎన్ని ఎందుడికి ఒక మాట అనేసాను. ఒకసారి మాట అన్నాక వెనక్కి తీసుకోలేం. కానీ నేను ఎందుకు అంటే ఇలాంటి అంటే ఒక కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు సార్? అంటే ఆడియన్స్లో కూడా డివైడ్ అయిపోతారు కదా వీళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటి ఇంత బాగా చీప్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎందుకు అలా జరుగుతుంటాయి? లాస్ట్ టైము జరగకుండా ఉంటే బాగుండేది అలాగా. అవును, జరగకుండా ఉండే. ఈ సంవత్సరం మీ ప్రెస్ వాళ్ళు ఎవరికైనా తెలుసా అంటే ఎలక్షన్ జరుగుతున్నాయని? ఇలా జరగటానికి దీని వెనకాల మేము ఎంత కష్టపడి ఉంటాం. ఎన్నాళ్ళు నా మీద నమ్మకం, ఎన్నాళ్ళు ఈ సభ్యులు నా మీద నమ్మకాన్ని నన్ను ప్రెసిడెంట్గా చేస్తుంటారు వాళ్ళు. మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ప్రెసిడెంట్ అవడం ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. నేను చెప్తానుగా, నాకు ఎమ్మెల్యే అవడం చాలా ఈజీ. చాలా ఈజీ నాకు ఎమ్మెల్యే అవడం. ఇక్కడ అందరూ నోట్లే, ఎవరేంటో తెలియదు మనకి. మరి వాళ్ళందరూ నమ్మకాన్ని నేను 100% నాకు జయసుధ గారంటే చాలా ఇష్టం అండి. నేను చెప్పనా ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ని. రాజేంద్ర ప్రసాద్కి మళ్ళీ చెప్తున్నా, శ్రీమంతుడు అన్న సినిమాకి మేము కారైక్కుడి వెళ్తే అక్కడ పిల్లయారపట్టి అనే టెంపుల్లో నాకు పెద్ద దైవభక్తి లేదు. వెళ్ళి ఏదో డిస్కషన్ వస్తే దేవుడు ఎదురు ప్రమాణం చేశాను, నీకు నేను సపోర్ట్ చేస్తాను లేదు. దానికి కట్టుబడిపోయి ఉన్నాను. ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా ఇంత వ్యతిరేకం వస్తుందని నాకు ఆ రోజే తెలిసింది. అయ్యో బాబు ఇంత వ్యతిరేకమా అని. మరి ఈరోజు నేను ప్రెసిడెంట్ కొంటే ఒక్క వ్యతిరేకం రాలే. ఒక్కటి చెప్పండి మీరు. ఒక వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తే ఎవరున్నారు సార్ ఆ రోజు? ఓ పక్కన మా కాదంబరి కిరణ్ కుమార్ ఉన్నాడు, అతను ఇప్పుడు ఈసీ మెంబరు. ఇంకో పక్కన ఈసీ మెంబర్ కూడా కాదు, ఏడీసీ రామ్. అన్ని పదవులు 2-5 సార్లు చేస్తూనే ఉన్నా. గుళ్ళో ప్రమాణం చేసామని దాన్ని కట్టుబడి ఉన్నాను తప్పితే రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియరు, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతుందంటే నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. చాలా జాగ్రత్త కాపాడాలి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని. ఇంత గొప్పగా మనల్ని ప్రెసిడెంట్ సెక్రటరీని గెలిపించారే, ఇప్పుడు ఇలా తేడా ఏమైనా జరిగిందంటే మాత్రం అయిపోతాం, భ్రష్టు పట్టుకుపోతాం అనుకుని అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు అందరం. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా? షేర్ చేసుకున్న విషయం అది ఎందుకు వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారికి? 10 రోజుల్లోనే తెలిసిందన్నారు కదా.
అంటే సార్ అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన మనిషి కావక్కల, అద్భుతమైన ఆర్టిస్టు ఒక అద్భుతమైన మనిషి కావక్కలే. రాజేంద్ర ప్రసాద్ తెలివైన వ్యక్తి అని నేను తెలివి తక్కువడని. ప్రామిసులు చేయొద్దు అంట, నేను ఎప్పుడు ప్రామిసులు చేయొద్దు అంట, ప్రామిసులు చేస్తాడు. నేను ప్రామిసులు చేయకూడదండి ఎప్పుడు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యి ఇంద్రభవనం లాంటివి కట్టించేస్తుంటే కుదరదు సార్, అది దానికి లిమిట్ ఉంటాయి. మనం ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలి. నేను ఎప్పుడైనా చూడండి 35 మంది లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తాను, 35 మంది లేని వాళ్ళకి ఫ్రీ మెడికల్ అంటే 25,000 అవుతుంది. 35 మందికి అంటే 2 సంవత్సరాలు కట్టాలి వాళ్ళకి, అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇంచుమించు 50,000 కట్టాలి, 35,000 ఇలా ఒక్కొక్క వ్యక్తికి 25,000 అన్నది ఈజీగా ఉంటుంది తప్పితే తడికి మోపుడు అవుతుందండి. దాన్ని తీసుకొచ్చే కెపాసిటీ ఉంటేనే మనం ప్రామిస్ చేయాలి, లేని ప్రామిస్లు అయితే చేయకూడదు. ఈ 2 ఏళ్ళు చాలా అద్భుతంగా అందరం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేమందరం తల కాస్త చేసి జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. సరే, నాకు ఇంకో కోరిక కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే రోడ్కి 25 years అండి, సిల్వర్ జూబ్లీ. ఓకే, నేను ఆల్రెడీ చిరంజీవి గారిని అడిగాను, మురళీమోహన్ గారిని అడిగాను. మోహన్ బాబు గారు వచ్చాక బర్త్డే కదని తిరుపతి వెళ్ళారు ఆయన. అన్నీ వచ్చాక నేను ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసి వస్తా. దీంట్లో ఒక 4 ప్రెసిడెంట్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్, మెంటర్స్ని చేస్తాను. అంటే ఇప్పుడున్న టీం 25 ఏళ్ళు కదా, ఇప్పుడున్న టీం ఏదైతే ఉందో మా బాడీ ఎంత ఏముందో వాళ్ళకి ఎంత పని చేస్తాం. మా సీనియర్స్ కింద చిరంజీవి గారి కింద, మోహన్ బాబు కింద, మురళీమోహన్ గారి కింద, నాగార్జున గారికి, కృష్ణ గారు, వీళ్ళని పెట్టుకుంటాం ప్రెసిడెంట్స్ కింద నెక్స్ట్ ఇయర్. అంటే వాళ్ళకి మేము ఇచ్చే గౌరవం. వాళ్ళు లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, వీళ్ళకి మాత్రమే. ఉన్నవాడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పని ఏముంటుంది చెప్పండి. చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి ఎప్పుడంట వాళ్ళకి ఏం పని ఉంటుంది? వాళ్ళ వల్లే బతుకుతుంది ఇది. వాళ్ళు ఇచ్చే డొనేషన్ బట్టి. కానీ అదో క్రికెట్ మ్యాచ్ వాళ్ళు రాకపోతే ఎవడొస్తారు? నేను వెళ్ళి ఆడితే క్రికెట్ మ్యాచ్ ఏమైనా చూస్తారా? నేను అంత అమ్మాయికున్నా. వాళ్ళ హెల్ప్తోనే బాగుంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. నేను అందరితో కలుపుకొని, నేను చిరంజీవి గారు కూడా ఉన్నారు, 2 ఉంటే హ్యాపీగా అందరితోనే కలుపుకుంటే పోతాం. నా ఇల్లు సత్రంలో ఉంటుంది సార్. ప్రతి లేనోడు నా ఇంటికి వాళ్ళ ఇల్లా వస్తాడు సరదాగా. అమ్మ కాఫీ పెట్టని తాగుతారు, వెళ్ళి ఫ్రిడ్జ్లో మనుషులు తీసుకుంటాడు. నాకు అంత అందుబాటులో ఉంటాను. నేను ఉండేది ఫిల్మ్ నగర్లోనే, వాళ్ళకి అంత అందుబాటులో ఉంటాను కాబట్టి నేను అంటే ఇష్టం. Please subscribe to Please subscribe for more videos.